అంతా పార్కింగ్ ప్లేస్ ఖాళీగా ఉంది అంటే మనం ఇలా ఫార్వర్డ్లోనే మనము ప్యారలల్గా బండి. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ డ్రైవ్జన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 6th డే క్లాస్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. అంటే మీ కార్లో ఆల్రెడీ 5 days ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చెప్పాను. ఈరోజు 6th డే పార్కింగ్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పటి వరకు స్ట్రైట్ రోడ్లో వెళ్ళడం, టర్నింగ్స్ తీసుకోవడం, అప్పులు అంటే ఆగి మూచేయడం, అప్పులో ఆగి మూచేయడం, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేశారు. సో ఈరోజు ఏంటంటే ఏదైనా ప్యారలల్గా ఉండే ప్లేసెస్లో పార్కింగ్ చేయడం, అంటే ప్యారలల్ పార్కింగ్ చేయడం. ఎక్కడైనా పార్కింగ్ కానీ లేదంటే స్లో మూమెంట్స్ చేసేటప్పుడు మనము యూజ్ చేసేది ఏంటంటే ఓన్లీ క్లచ్, యాక్సిలరేటర్ అస్సలు యూజ్ చేయడం, క్లచ్ బ్రేకే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మనము పార్కింగ్ చేసేటప్పుడు ఎక్కువగా మనం వాడేవి ఏంటంటే ఫస్ట్ గేర్ అండ్ రివర్స్ గేర్, ఈ రెండే వాడతాం, ఫస్ట్ గేర్ అండ్ రివర్స్ గేర్. సో ఏ విధంగా మూమెంట్ చేయాలి. కాకపోతే ఈ వీడియోలో నేను క్లచ్ మూమెంట్ చూపించట్లేదు, ఎందుకంటే లాస్ట్ 5 days నేను క్లచ్ ఏ విధంగా మూవ్ చేయాలి, ఎలా చిన్న మూమెంట్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ క్లియర్గా మీకు చెప్పాను, అర్థమైంది కూడా మీకు. అంటే మీరు చేసే మెసేజెస్ నాకు అర్థమయ్యాయి, సో మీకు అర్థమైందని. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా పార్కింగ్ అంటే చాలా క్లియర్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ప్యారలల్ పార్కింగ్ ఏ విధంగా ఎంత క్లియర్గా చేయాలో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్యారలల్ పార్కింగ్ అయితే మనము సెల్లార్లో చెయ్యము. సెల్లార్లో 2 కార్ల మధ్యలో ఎల్ కటింగ్ చేసి పార్కింగ్ చేస్తాము. ప్యారలల్ పార్కింగ్ మనం ఎక్కడ చేస్తాము, ఓన్లీ రోడ్డు మీద మాత్రమే, రోడ్డు ప్రక్కన ప్యారలల్ పార్కింగ్ చేస్తాం. అంటే సపోజ్ మన వైజాగ్లో తీసుకుంటే మనం ప్యారలల్ పార్కింగ్ ఎక్కడ చేస్తాం, ఎక్కువగా బీచ్ రోడ్లో చేస్తాం. అంటే బీచ్ రోడ్స్లో కొన్ని దగ్గరలో మనకి పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ కాదు, మనం రోడ్ ప్రక్కనే మనం పార్కింగ్ చేసేదాన్నే ప్యారలల్ పార్కింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు ప్యారలల్ పార్కింగ్లో ఇబ్బందులు ఏంటి, ఏ విధంగా ఈజీగా పార్కింగ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఓకే, చాలా ఈజీగా మీకు అర్థమవుతుంటుంది. నేను ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకొని మూవ్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ క్లాస్, లెర్నర్స్కి మాత్రమే. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు చూస్తే బోర్ కొడుతుంది. ఓకే, ఇప్పుడు నేను ప్యారలల్గా పార్కింగ్, ఈ రైట్ సైడ్ చూసారు, ఇవి ఇలాగ పార్కింగ్ చేసి ఉన్నాయి కదా, ఇవన్నీ ప్యారలల్ పార్కింగ్ అనే అంటారు. సో కానీ మనము ఇది ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ లేదు, పార్కింగ్ ప్లేస్ ఉన్న దగ్గరికి వెళ్ళి మనం పార్కింగ్ చేద్దాం. టర్న్ చేస్తున్నా, టర్న్ చేసేటప్పుడు సరౌండింగ్ మొత్తం చూసుకోవాలి, ఇండికేటర్ ఆన్ చేయాలి. ఓకే ఓకే, ప్యారలల్గా పార్కింగ్ ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. చాలా దగ్గరలో మనకు అవకాశం ఉంది ప్యారలల్ పార్కింగ్ చేయడానికి. సో అవి మనకి ఈ రోడ్లో చాలా దగ్గరలో ఉంటాయి, అవన్నీ మీకు చెప్తాను. మెయిన్ ఏంటంటే ప్యారలల్ పార్కింగ్ చేయాలంటే ఓపిక్గా మనకి క్లచ్ మూమెంటే తెలియాలి. ఓకే, క్లచ్ మూమెంట్ క్లియర్గా చిన్న మూమెంట్ చేయగలిగామంటే మనం ఎక్కడైనా సరే ప్యారలల్ పార్కింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. మీకు ప్యారలల్ పార్కింగ్ చేసేటప్పుడు ఏ విధమైన ఎస్టిమేషన్ తీసుకోవాలి, క్లియర్ ఎస్టిమేషనే చాలా ఇంపార్టెంట్, కాబట్టి అవే మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, మన ముందు ఒక వ్యాన్ ఆగింది. ఓకే, ప్యారలల్ పార్కింగ్ అనేది 2 రకాలుగా మనము ప్యారలల్ పార్కింగ్ చేయొచ్చు. ఫస్ట్ పద్ధతి ఏంటంటే మనకి ఏ విధమైన ఇబ్బంది లేదంటే, అంటే వెనక ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఖాళీగా ఉంది అంటే మనం ఇలా ఫార్వర్డ్లోనే మనము ప్యారలల్గా బండి ఈ విధంగా ఒక వెహికల్ వెనక మనం ఆపేయచ్చు క్లోజ్గా. ఓకే, ఎందుకంటే మనం ఇంకా వెళ్ళలేము, ఎందుకంటే ఫ్రంట్ వీల్స్ మనకు విజిబుల్లో ఉండాలి, బ్యాక్ వీల్స్ మనకు విజిబుల్లో ఉండాలి, అంతవరకు మాత్రం వెళ్ళగలం. ఇది ప్యారలల్ పార్కింగ్, ఈ విధంగా మనం చేయొచ్చు. మనం ఇంత ఈజీగా ప్యారలల్ పార్కింగ్ ఎందుకు చేసామంటే వెనక వెహికల్ ఏమీ లేవు, చాలా దూరం వరకు చాలా ఎంటీగా ఉంది కాబట్టి మనం లెఫ్ట్కి ఆనుకుంటూ వచ్చి దీని వెనక ఆపేసాం. ఓకే, కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకి లెఫ్ట్ కూడా మన వెనక కూడా పార్కింగ్ చేసి ఉంటాయి వెహికల్స్, మన ముందు కూడా పార్కింగ్ చేసి ఉంటాయి. ఇక్కడ ఒక్క వెహికల్ మాత్రమే పెట్టడానికి ఉంటుంది. ఓకే, ఒక్క వెహికల్ పెట్టడానికి ఉండేటప్పుడు మనము ఫార్వర్డ్లో పెట్టి మనము దీంట్లో మనం ఫిక్స్ చేయలేము బండిని. ఓకే, పార్కింగ్ చేయలేము. సో ఎలా మనం పార్కింగ్ చేయాలి, ఇప్పుడు ముందు ఒక వెహికల్ ఉంది, వెనక కూడా ఒక వెహికల్ ఉంది, మధ్యలో మనము మన వెహికల్ని పెట్టాలి. అంటే మనం ఫార్వర్డ్లో ఎంత ప్రయత్నించినా పెట్టలేం. సో అప్పుడు మనం ముందుకు వెళ్ళిపోయి రివర్స్ గేర్లోనే మనం పార్కింగ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను రివర్స్ గేర్లో పెడుతున్నాను వెహికల్. ఇప్పుడు కొంచెం బ్యాక్కి వెళ్తున్నాను, బ్యాక్కి వెళ్ళి
మీకు అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి ఇంకొంచెం బ్యాక్కి వెళ్తాను. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి ఫస్ట్ గేర్ వేసుకొని రైట్ తీసుకుంటున్నాను. రైట్ తీసుకొని ముందుకు వెళ్తున్నాను. ఓకే, కొంచెం మిర్రర్ సెట్ చేసుకుంటున్నా, అంటే రివర్స్ గేర్ కదా మనకి క్లియర్గా తెలియాలి. ఓకే, ఇప్పుడు నేను రివర్స్ గేర్ వేసుకొని ఇప్పుడు ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్లో ఫార్వర్డ్లో పెట్టానో అక్కడే రివర్స్లో పెడుతున్నాను. ఓకే, మీకు అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడైతే నేను ఇప్పుడు జస్ట్ పార్కింగ్ చేశానో, జస్ట్ ఇప్పుడే పార్కింగ్ చేశానో సేమ్ ప్లేస్లో రివర్స్లో పెడుతున్నాను. ఓకే, వెనక వెహికల్కి సంబంధం లేకుండా, వెనక ఇంకో వెహికల్ ఉంటుంది, ముందు ఒక వెహికల్ ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నేను పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తున్నాను. బ్యాక్కి వెళ్ళేటప్పుడు ఎంతవరకు బ్యాక్కి వెళ్ళాలంటే మన పక్కన ఒక వెహికల్ ఉంది కదా, వ్యాన్ ఆగింది కదా, ఈ వెహికల్కి ఓకే, ఈ వెహికల్ యొక్క బ్యాక్ మన వెహికల్ యొక్క బ్యాక్ సమానంగా ఆపుతున్నాను. ఫస్ట్ నేను చూసారా ఎంత క్లియర్గా చూసుకుంటున్నాను, నేను చూసుకున్నట్టే చూడాలి. రైట్ మిర్రర్ అండ్ లెఫ్ట్ మిర్రర్ అండ్ బ్యాక్గ్రౌండ్, ఓకే, అన్నీ చూసుకుంటున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు ఈ వెహికల్ యొక్క బ్యాక్, మన లెఫ్ట్ సైడ్లో ఉన్న వెహికల్ యొక్క బ్యాక్ మన వెహికల్ యొక్క బ్యాక్ సమానంగా ఆపాను. అది ఏ వెహికల్ అవని, కార్ అవని, బస్సు అవని, లారీ అవని, దానికి ప్యారలల్గా మీరు దాని వెనక పార్కింగ్ చేయాలంటే ఆ వెహికల్ యొక్క బ్యాక్ మన వెహికల్ యొక్క బ్యాక్ సమానంగా ఉండాలి. ఫస్ట్ సమానంగా ఉన్న తర్వాత లెఫ్ట్ తిప్పుతున్నాను. లెఫ్ట్ ఎందుకు తిప్పుతున్నాను అంటే పార్కింగ్ లెఫ్ట్ సైడ్ చేయాలి కాబట్టి లెఫ్ట్ తిప్పుతున్నాను. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను. ఓన్లీ క్లచ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, యాక్సిలరేటర్ యూజ్ చేయట్లేదు. ఓకే, బ్యాక్కి వెళ్ళడానికి క్లచ్ రిలీజ్ చేస్తే, రివర్స్ గేర్లో క్లచ్ రిలీజ్ చేస్తే బ్యాక్కి వెళ్తుంది. సో అది మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంతవరకు బ్యాక్ వెళ్ళాలో చెప్తాను. ఇప్పుడు ఎంతవరకు బ్యాక్ వెళ్ళాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు మన ఫ్రంట్ వీల్స్ ఈ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ వెహికల్ అయితే లెఫ్ట్ సైడ్ ఉందో ఆ వెహికల్ యొక్క బ్యాక్ పార్ట్ వరకు వచ్చింది. ఓకే, అంతవరకు నేను బ్యాక్కి వెళ్ళాను. అంతవరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు రైట్ తిప్పుతున్నాను. స్టీరింగ్ మొత్తం కంప్లీట్గానే చూసుకోండి, కంప్లీట్గా రైట్ తిప్పి ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాను. ఇంకొంచెం బ్యాక్కి వెళ్తున్నాను, ఇంకొంచెం బ్యాక్కి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం బ్యాక్కి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇంకా బ్యాక్కి వెళ్ళాలంటే వెనక ఇంకో వెహికల్ ఉంది, అది టచ్ అయిపోతుంది. సో ఇంకా నేను బ్యాక్కి వెళ్ళడం ఆపేసి ఫస్ట్ గేర్ వేసుకొని స్టీరింగ్ మొత్తాన్ని లెఫ్ట్ తిప్పుతున్నాను. గమనించండి, స్టీరింగ్ మొత్తం లెఫ్ట్ తిప్పి ముందుకు వెళ్ళాను. ఓకే, ఇప్పుడు నేను స్ట్రైట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వెహికల్ స్ట్రైట్ అయిపోయింది, పార్కింగ్ ప్లేస్ కూడా వచ్చేసింది. ఓకే, మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకొకసారి చేస్తాను. ఇప్పుడు మళ్ళీ బండి బయట తెచ్చి సేమ్ ప్లేస్లో పెడుతున్నాను. ఇప్పుడు వెనకున్న వెహికల్కి టచ్ అవ్వట్లేదు, ముందున్న వెహికల్కి క్లోజ్గా లేము, కరెక్ట్గా మధ్యలో సెట్ అయిందనమాట. దీన్నే ప్యారలల్గా ఆపడం అంటారు. ఓకే, ప్యారలల్ పార్కింగ్. ఇంకొకసారి నేను బయటికి తీసి మళ్ళీ ఇంకొకసారి పాయింట్ చెప్తాను చూడండి. అంటే ఒకసారి చేస్తే కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు మేబీ మీకు కూడా. ఇప్పుడు నేను బండి బ్యాక్ తీస్తున్నాను, రివర్స్ గేర్ వేసుకొని క్లచ్ వెళ్తే బ్యాక్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ వేసుకొని రైట్ తీసుకుంటున్నాను. ఎక్కువ బ్యాక్ వెళ్తే ఇంకో కార్ ఉంది, అందుకే ఎక్కువ బ్యాక్ వెళ్ళదు, కొంచెం బ్యాక్ వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇంకా దానికి టచ్ అయిపోద్ది అంటే మళ్ళీ రివర్స్ గేర్ వేసుకొని బ్యాక్ కొంచెం వెళ్తున్నాను, మళ్ళీ లెఫ్ట్ తిప్పుతున్నాను. ఎందుకంటే మన బ్యాక్ లెఫ్ట్ కట్ అయిందంటే మన ఫ్రంట్ ఇటు కట్ అవుతుంది, సో మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం బయటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు రైట్ తిప్పుతున్నాను. రైట్ తిప్పి బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ వెహికల్ వెనకే నేను పార్కింగ్ చేస్తాను చూడండి. అంటే స్టెప్ వైజ్గా మీరు ఏమేమి స్టెప్స్ యూజ్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మళ్ళీ రివర్స్ గేర్ వేసుకొని ఇప్పుడు ఈ వెహికల్ యొక్క బ్యాక్ మన వెహికల్ యొక్క బ్యాక్ సమానంగా ఉంచాలని చెప్పాను కదా, రెండు వైపులా. ఇప్పుడు ఇటువైపు వెహికల్ చూసుకొని అటువైపు వెహికల్ చూసుకొని ఇప్పుడు నేను ఈ వెహికల్ యొక్క బ్యాక్ మన వెహికల్ యొక్క బ్యాక్ సమానంగా ఉంచుదాం. ఫస్ట్ స్ట్రైట్గా పట్టు. ఓకే, ఇప్పుడు మన పక్క వెహికల్ యొక్క బ్యాక్ మన వెహికల్ యొక్క బ్యాక్ సమానంగా ఉంది. అది పెద్ద వెహికల్, అది ఏ వెహికల్ అవని, లారీ అవని, బస్సు అవని అని చెప్పాను కదా. ఎనీ వెహికల్ ఆ వెహికల్ యొక్క బ్యాక్ మన వెహికల్ యొక్క బ్యాక్ సమానంగా ఉన్న తర్వాత ఇప్పుడు స్టీరింగ్ లెఫ్ట్ తిప్పుతున్నాను. లెఫ్ట్ తిప్పి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. ఎంతవరకు బ్యాక్ వెళ్తానంటే మన బ్యాక్ వీల్స్ ఇప్పుడు ఎక్కడైతే ఆగాయో మన ఫ్రంట్ వీల్ అక్కడ వరకు వెళ్ళిన వరకు వెళ్తున్నాను. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు బ్యాక్ వీల్స్ ఎక్కడ ఆగాయో మన ఫ్రంట్ వీల్ అక్కడ వరకు వెళ్ళిన వరకు వెళ్తున్నాను.
ఓకే, ఇప్పుడు మన ఫ్రంట్ వీల్ ఇందాక మన బ్యాక్ వీల్ ఫస్ట్ ఎక్కడ ఆగిందో అక్కడ వరకు మన ఫ్రంట్ వీల్ వచ్చింది. లెఫ్ట్ తిప్పిన తర్వాత ఇంతవరకు వచ్చాను. ఇప్పుడు నేను రైట్ తీసుకుంటున్నా. ఓకే, కంప్లీట్ రైట్ తీసుకొని బ్యాక్కి వెళ్తున్నాను. బ్యాక్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ మనకి ఓకే, ఇప్పుడు ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఇంకా బ్యాక్ వెళ్ళడానికి అవకాశం లేదనుకోండి, ఇంకొక వెహికల్ పార్క్ చేసి ఉందనుకోండి, అప్పుడు నేను ఫస్ట్ గేర్ వేసుకొని మళ్ళీ స్టీరింగ్ మొత్తం లెఫ్ట్ తిప్పుతున్నాను. స్టీరింగ్ మొత్తం లెఫ్ట్ తిప్పి ముందుకు వెళ్తున్నాను. ఇది పార్కింగ్. ఈ విధంగా ఒక వెహికల్ వెనక మనము ఫిక్స్ చేయొచ్చు. కానీ ఈ పార్కింగ్ మీరు ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్షన్ రాదు. ఓకే, ఒక 10-15 టైమ్స్ ఒకే ప్లేస్లో బండి బయటికి తీయడం, మళ్ళీ క్లియర్గా పెట్టడం, బండి బయటికి తీయడం, మళ్ళీ క్లియర్గా పెట్టడం, ఒక 10-15 టైమ్స్ మీరు దాన్ని ప్రయత్నించారంటే దాని ఎస్టిమేషన్ అనేది క్లియర్గా మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా పెడితే ఇంత క్లియర్గా వస్తుంది. అంటే మనము ప్రతిసారి పర్ఫెక్ట్గా పెట్టలేము. ఒక్కొక్కసారి డిఫరెంట్ ప్లేసెస్లో రీచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు ఏదో ఒక ప్లేస్ మీకు క్లియర్గా మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ పెడితే కరెక్ట్గా వెళ్తుంది బండి అని ఒక ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను అప్రాక్సిమేట్గా చెప్పాను, ఇక్కడ ఆగి ఇలా టర్న్ తీసుకోండి, మళ్ళీ ఇక్కడ వరకు రండి, ఇలా టర్న్ తీసుకోండి అని చెప్పాను కదా. అది మీరు ఒక 10-15 టైమ్స్ కానీ చేశారంటే అప్పుడు మీకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది మీకు మైండ్లో ఇన్స్టాల్ అవుతుంది. అప్పుడు మీరు ఎక్కడైనా సరే పార్కింగ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఒకే అటెంప్ట్లో పార్కింగ్ చేయగలరు. జస్ట్ ప్రాక్టీస్. ఓకే, ఈ ప్రాక్టీస్ నేను 1 డేలో చెప్పాను, కానీ మీరు ఒక 2-3 డేస్ ఎక్కడైనా అవకాశం ఉన్న దగ్గర ప్రతి దగ్గర మీరు ఇలా పెడుతూ ఉండండి. వెహికల్ని పెట్టారంటే మీకు ఈ వెహికల్ యొక్క ఎస్టిమేషన్స్, అంటే మీరు ఏ వెహికల్ అయితే డ్రైవ్ చేస్తున్నారో ఆ వెహికల్ని మీరు చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. విడ్త్ లెంగ్త్ రెండింటిని కలిపి మీరు బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు. సో మీకు పార్కింగ్ ప్రాబ్లం ఉండదు. ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.